క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నామండి. దేవునికి మహిమ కలుగునుగాక, మీ అందరికీ కృప కలుగునుగాక. ఎలా లేచారు? లేవగానే ప్రభుని స్తుతించి ఆరాధించి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈరోజు యేసయ్య మీ జీవితాల్లో ఘనకార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక. మీ అందరికి దేవుని కృప మెండుగా కలుగునుగాక. ఈరోజు శుభవచనం కొరకు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఈస్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు మీ? ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఏది లేదండి. మనం ఆరాధించే దేవునికి సమస్తము సాధ్యం. ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్తుంది. ఈ ఉదయకాలం లేవగానే ఏ పరిస్థితుల్లో దిగులు పడి కూర్చొని ఇది జరగటలేదు, ఇది కావటం లేదు, దేవుడు కూడా నా జీవితం ఇది చేయట్లేదని దిగులు పడుతున్నావా? దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఘనకార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక, ప్రభు మహిమతో మిమ్మల్ని నింపునుగాక. దేవునికి సమస్తము సాధ్యం. ఒక 3 విషయాలు చెప్పి ముగించేస్తానండి. 1, దేవునికి నిన్ను బాగు చేయుట సాధ్యమే. ఒకవేళ అనారోగ్యంతో కూర్చొని ఈ అనారోగ్యం ఎవరు బాగు చేస్తారు, ఎలా బాగైంది, ఇది దేవునికి సాధ్యమా సాధ్యము కాదా అని చింతిస్తున్నావా? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందంట. భయంకరంగా దిగులుతో బాధపడుతూ ఉన్నప్పుడు హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావు, ఆ రోగం మరణానికి దారి తీసింది. అయితే ప్రభు హిజ్కియా ప్రార్థన ఆలకించి, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నేను నిన్ను బాగు చేసేదనన్నాడండి. నీ అనారోగ్యాన్ని బాగు చేయుట దేవునికి సాధ్యం. ఎటువంటి అనారోగ్యమైనా, అది ఎంత భయంకరమైన అనారోగ్యమైనా, అది కుదరని రోగమైనా, అది ముదిరిన రోగమైనా, యేసయ్య ఉదయకాలం నిన్ను స్వస్థపరచునుగాక, ఆయన నిన్ను బాగు చేయునుగాక. నిన్ను బాగు చేయుట ఆయనకి సాధ్యం. 2వది, నిన్ను దీవించుట ఆయనకి సాధ్యం. యాకోబండి ఒక రాత్రి ఏశావుకు భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని దిగులు పడుతూ దేవుని కాడ సాష్టాంగ నమస్కారంతో ప్రార్థించాడండి. భయములో ప్రార్థించాడు యాకోబు. అమ్మో, అన్ని ఎదురొస్తున్నాడు, 400 మందితో ఎదురొస్తున్నాడు, ఏం చేస్తాడో, ఈ రాత్రితో నా జీవితం అంతమవుతుందేమో అనుకున్నాడండి యాకోబు. కానీ దేవుడు ఆ రాత్రే యాకోబును దీవించాడు. హల్లెలూయా. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. దేవుడితో పెనుగులాడాడంట, కన్నీళ్లతో ప్రార్థించాడంట యాకోబు. దేవుడు యాకోబును దీవించాడండి, బహుతరములకు ఆశీర్వాదకరంగా చేశాడు. ప్రభు కూడా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని పరిచయం చేసుకోవడానికి ఏమాత్రం ఆయన సందేహపడలేదండి. యాకోబుని ఎంత దీవించాడో, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి, ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆసీనుడకు దేవుడని, ఇశ్రాయేలు దేవుడని, ఇశ్రాయేలు రాజని, ఇశ్రాయేలు కాపరని, ఎన్ని పేర్లు మన దేవునికి కదండి. నిన్ను దీవించుట ఆయనకు సాధ్యం, నిన్ను బాగు చేయుట ఆయనకు సాధ్యం. 3వది, నిన్ను నడిపించుట ఆయనకు సాధ్యం. జలములలో పడి వెళ్తున్నావా? కష్టాల గుండా కాపురం చేస్తున్నావా? కన్నీటిలో కాపురం చేస్తున్నావా? నీవు జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడిచినా జ్వాలలు నిన్ను కాల్చలేవన్నాడు. ఏ పరిస్థితుల్లో నడుస్తున్నావో, నీ జీవితం ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుందో నాకు తెలియదండి. ఉదయకాలం ఒకవేళ కుటుంబ జీవితంలో ఏదలేని పరిస్థితి, యేసుప్రభు శిష్యులు కూడా వారు చిన్న దోణె పెద్ద తుఫాను ఎదుర్కొన్నారండి. దోణేమో చిన్నది, జీవితమేమో చిన్నది, కానీ సమస్యలేమో పెద్దవి. ఆటుపోటులు, అలలు, తుఫానులు పెద్దవి. ఆ చిన్న దోణిలో యేసయ్య ఉన్నాడండి. ఆ చిన్న ధోనిలో యేసయ్య ఉన్నాడు. వారిని జాగ్రత్తగా అలల మధ్యలో నుండి, తుఫానుల మధ్యలో నుండి వారిని నడిపించి అందరికి క్షేమంగా చేసి
యేసయ్య నిన్ను నడిపించుట ఆయనకి సాధ్యం. ఉదయకాలం లేచి కుటుంబంలో సమస్యల చేత కలవరపడుతూ కూర్చున్నావేమో, నువ్వే పరిస్థితిలో ఉన్నా నిన్ను అద్దరికి చేర్చేవాడు యేసయ్య ఖచ్చితంగా నిన్ను పరలోక రాజ్యానికి నడిపించును గాక. నిన్ను నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించును గాక. ఈ జీవిత పోరాటంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా నిన్ను నడిపించుట ఆయనకు సాధ్యం. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన వైపు చూసి ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోటకు పరిశుద్ధాత్మ దేవుడి కృప ఈ ఉదయకాలం మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా శ్రేష్టమైన మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఆ శక్తితో వచ్చిన నీ బిడ్డను దీవించండి, విన్న వాక్యాన్ని దీవించండి. ఈరోజు ప్రభా, మా బిడ్డలు ఎదుర్కోబోయే ప్రతి శోధన కీడు దుష్టుడు తప్పించి నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమనేది ఏదైనా ఉండునా అని మీరు చెప్పిన దివ్యమైన మీ మాటను బట్టి స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, మీకు సమస్తం సాధ్యం. ఒకటి, మమ్మల్ని బాగు చేయుట సాధ్యం. రెండు, తండ్రి, మమ్మల్ని దీవించుట సాధ్యం, మమ్మల్ని నడిపించుట సాధ్యం. లోకంలో మీకు సమస్తం సాధ్యం. ఎన్న మాటలు దీవించి మా ప్రియుల జీవితాలను ఆశీర్వదించమని, సంఘము కుటుంబాలను దీవించండి. సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు దైవజనులు దీవించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులు, అధికారులను దీవించండి ప్రభా. ఉదయకాలం ఎవరైతే పరిస్థితులు కూడా నడుస్తున్నారో వారి పరిస్థితులు చక్కదిద్ది మీ దీవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మనుషులందరికీ రక్షణ భాగ్యం దయచేయండి. వెనుకొండ పట్టణాన్ని మీ రక్షణలోకి నడిపించి మీ కృప దయచేయమని, మీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘాలకు, పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్. God bless you. May God be with you. Have a nice day. Have a good day and godly day.